హాయ్ అండి. వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ సెషన్ ఫర్ ద డిసెంబర్ 13th. మనము కరెంట్ అఫైర్స్‌లో న్యూస్ పేపర్‌లో ఏదైతే రెలెవెంట్, ఏదైతే ఇంపార్టెంటో దాన్నే క్విక్‌గా అండర్ 30 మినిట్స్‌లో మనం డిస్కస్ చేస్తున్నామండి. సో, రెస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు మీ డేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన ఆర్టికల్స్‌ని చదువుకుంటా ముందుకెళ్ళొచ్చని. ఓకే. సో, దీన్ని ప్రాపర్‌లీ వినండి ఇనిషియేటివ్‌ని అండ్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్‌కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీటైల్ ఇన్ఫ్లేషన్. రీటైల్ ఇన్ఫ్లేషన్ నథింగ్ బట్ ద సీపీఐ ఇన్ఫ్లేషన్. సో, ఈ మంత్‌లో సీపీఐ ఇన్ఫ్లేషన్ మూవ్స్ అప్ మార్జినల్లీ టు 0.7% అని చెప్పి న్యూస్ ఆర్టికల్ అండి. ఓకే. సో, అక్టోబర్‌లో అయితే దట్ వాస్ 0.25%. సో, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిదంటే అసలు ఫస్ట్ బేసిక్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది. సో, ఇన్ఫ్లేషన్ ఈస్ నథింగ్ బట్ ద ప్రైస్ రైజెస్ అండి. సో, మీరు ఒక కమోడిటీ కొనుక్కుంటే, ఆ కమోడిటీ యొక్క ప్రైస్ ఇంతకుముందున్న దానికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిందని. సో, ఇన్ఫ్లేషన్ లోగా ఉంటే ఖచ్చితంగా మీకు కన్జ్యూమర్స్‌కి, మనకి బెనిఫిటే. సో, ఇప్పుడు ఏమంటున్నారు ఇన్ఫ్లేషన్ అన్నది 0.7% గ్రో అవుతుంది అని చెప్పి అన్నారనమాట. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక వస్తువు కొంటే, ఆ వస్తువు ప్రైస్ ఇప్పటికి ఆల్మోస్ట్ జస్ట్ 0.7% గ్రో అయింది. ఆర్‌బీఐ రేంజ్ ఏంటిదంటే సీపీఐ ఇన్ఫ్లేషన్ ఎంతలో ఉండాలి అంటే, సో, అది 4 ± 2% అనమాట. సో, ఈ రేంజ్‌లో ఉంటే అంటే 2-6% ఈ రేంజ్‌లో ఇన్ఫ్లేషన్ ఉంటే ఎకానమీకి మంచిది అని. ఎందుకని? ఎందుకని అంటే ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్ అవుతున్నప్పుడు సప్లయర్ ఎవరైతే అమ్ముతున్నాడో వస్తువు వాడికది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి వాడు మోర్ అండ్ మోర్ ప్రొడ్యూస్ చేస్తాడు. మోర్ అండ్ మోర్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది? జాబ్ క్రియేషన్స్ అవుతాయనమాట. సో, ఇన్ఫ్లేషన్ అన్నది ఒక యాక్సెప్టబుల్ రేంజ్ అంటే ఈ రేంజ్‌లో ఉంటే అందరికీ బెనిఫిట్. కన్స్యూమర్ కూడా ఎఫోర్డ్ చేయగలుగుతారు అండ్ సప్లయర్ కూడా హ్యాపీగా ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కంటెక్స్‌లో మనకి ఇన్ఫ్లేషన్ వాల్యూస్ అన్నవి లోగా ఉన్నాయి. ఓకే. సో, మరీ ఇంత లోగా ఉన్నా కూడా ప్రాబ్లమే. సో, ఇది మనకి లోగా ఎందుకుంది అంటే బేస్ ఎఫెక్ట్ అని ఒకటి అంటున్నారండి. బేస్ ఎఫెక్ట్ అంటే మనం ప్రైసెస్‌ని లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కంపేర్ చేస్తున్నాం. సో, లాస్ట్ ఇయర్ అన్నవి ఆల్రెడీ హై ఉన్నాయనుకోండి. సో, కాబట్టి ఈ ఇయర్ చేంజ్ ఎక్కువగా కనపడదు కదా! సో, దాన్నే బేస్ ఎఫెక్ట్ అంటారనమాట. సో, దాన్నే బేస్ ఎఫెక్ట్ అంటున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి వెజిటబుల్స్ యొక్క ప్రైసెస్ కూడా బాగా తగ్గిపోయినాయి. వెజిటబుల్స్ అండ్ పల్సెస్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గడానికి కారణం అంటున్నారనమాట. ఓకే. సో, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ ద సీపీఐ ఇన్ఫ్లేషన్. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్‌టైమ్స్ ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ బదులు హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు న్యూస్‌లో. సో, అన్నీ ఒకటే. ఓకే. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. సో, మీరిప్పుడు టేక్ అవే ఏంటిదండి? సో, ఓవరాల్‌గా మనకి ఇన్ఫ్లేషన్ అన్నది ప్రెజెంట్ లోగా ఉంది. సో, మన టార్గెట్ బ్యాండ్‌లో ఉంటే ఇది మంచిది. సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ డీసెంట్‌లీ. ఓకే. ఫ్యూచర్‌లో కూడా ఈ రేంజ్‌లో ఉంటే ఇంకా మంచిది. ఓకే. చలో అండి నెక్స్ట్ ఆర్టికల్‌కి మూవ్ అవుదాం. అంతే అండి మీరు తెలుసుకోవాల్సింది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్‌లో మీరిక్కడ చూస్తే సెన్సస్‌కి 2027లో కండక్ట్ అవ్వబోతున్న సెన్సస్‌కి గవర్నమెంట్ 11,000 క్రోర్స్ అలాట్ చేసిందండి. సో, మీరిప్పుడు ఇక్కడ చూస్తే సో, ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్‌ని మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటారు కదా! సో, సెన్సస్ అంటే అసలు ఎవరు కండక్ట్ చేస్తారు? ఎవరు ఏ మినిస్ట్రీ తీసుకొస్తుంది? జస్ట్ లెట్స్ హావ్ ఏ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో, సెన్సస్ ఈస్ కండక్టెడ్ బై ద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. సో, ఈ సెన్సస్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కండక్ట్ చేస్తదండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకొస్తది. అండ్ లీగల్ బ్యాకింగ్ వచ్చేసి సెన్సస్ యాక్ట్ 1948 ద్వారా ఉందండి. అలాగే మనకి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్‌పీఆర్ అని చెప్పి కూడా సెన్సస్‌తో పాటు ఒకటుంటుందండి ఎన్‌పీఆర్. సో, దీంట్లో బోత్ సిటిజన్స్, నాన్ సిటిజన్స్ యొక్క డేటా ఉంటుంది. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకే వస్తుంది. అండ్ ఇది కూడా లీగల్లీ బ్యాకింగ్ దేని ద్వారా ఉందండి? సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 త్రూ ఉందండి. ఓకే. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ దట్ యూ షుడ్ నో. అలాగే మనకి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇప్పుడు మీకు సెన్సస్‌లో బేసికల్లీ ఏం చేస్తారండి? సెన్సస్ మీ ఇంటికొచ్చినప్పుడు మీ డేటా అడుగుతారు. ఓకే. సో, కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అడుగుతారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? పేర్లేంటి అని. సో, ఈ డేటా అంతా బయటకి రావడానికి లేదు గానీ, సో, బేసిక్‌గా మీ డెమోగ్రఫీని కాలిక్యులేట్ చేసే ఇన్ఫర్మేషన్‌ని మనం సెన్సస్ అంటాం. ఓకే. ఇప్పుడు దీంట్లో సెన్సస్‌లో మనం సిటిజన్స్ ఆర్ రెసిడెన్సెస్. వీళ్ళు రెసిడెన్స్ అంటే వేరే చోట నుంచి వచ్చి మోర్ థాన్ 6 మంత్స్ ఇక్కడ ఇండియాలో స్టే చేస్తా ఉండొచ్చు. బట్ దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో, ఈ రెసిడెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని, సిటిజన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని కలిపి తీసుకునే డేటాని మనం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటాం అనమాట. ఇదే ఓన్లీ సిటిజన్స్ యొక్క రిజిస్టర్‌ని మనం ఎన్ఆర్‌సీ అంటామనమాట. అయితే ఇవి రీసెంట్‌లీ కొంచెం కాంట్రోవర్సీలో ఉంది. అయితే గవర్నమెంట్ దీని గురించి ఏం మాట్లాడలేదు. ప్రెజెంట్ సెన్సస్‌కి మాత్రమే బడ్జెట్ అలొకేట్ చేసిందనమాట. ఈ ఎన్ఆర్‌సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ కరెంట్‌లీ అస్సాంలో మాత్రమే దీన్ని
ఇంప్లిమెంట్ చేశారనమాట. నేషన్ వైడ్‌గా ఇప్పటిదాకా ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే బేసిక్‌గా ఎన్ఆర్‌సీ అంటే ఏంటి? ప్రతి సిటిజన్‌కి ఒక రిజిస్టర్ తయారు చేస్తారనమాట. ఓకే. సో, కరెంట్‌లీ దాని గురించి ఏమీ మాట్లాడుకోవట్లేదు గానీ, సెన్సస్‌కి మాత్రం డబ్బులు అలౌట్ చేశారు. ఓకేనా అండి? ఈ ఆర్టికల్‌లో ఇంతవరకే దీని గురించి మాట్లాడారు. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో, ఈ ఆర్టికల్‌లో వీళ్ళు మాట్లాడుతుందేంటంటే, ఎంజీఎన్ఆర్‌ఈజీఏ స్కీమ్‌కి రీనేమ్ చేస్తారంట. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన. ఓకే. సో, ఈ స్కీమ్‌ని రీనేమ్ చేసి ప్రెజెంట్ ఎంజీఎన్ఆర్‌ఈజీఏలో మీకు తెలిసుంటే 100 డేస్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరికండి? అందరికి ప్రొవైడ్ చేస్తారా? కాదండి. ఒక హౌస్ హోల్డ్‌లో ఒక పర్సన్‌కి ప్రొవైడ్ చేస్తారు. అంటే నాట్ ఫర్ ద ఎవ్రీ ఇండివిడ్యువల్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక ఇండివిడ్యువల్‌కి వస్తుందనమాట. 100 డేస్ ఆఫ్ ద ఎంప్లాయ్‌మెంట్. ఈ 100 డేస్‌ని కరెంట్‌లీ దే ఆర్ థింకింగ్ టు ఇంక్రీజ్ టు ద 125 డేస్. సో, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఏదైతే ఎంప్లాయ్‌మెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో దట్ ఈస్ ఎ అన్‌స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అండి ఇలా. ఓకే. స్కిల్డ్ వర్క్ కాదు. ఓకే. సో, దాని గురించే గవర్నమెంట్ ఒక బిల్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని చెప్పి ప్లాన్‌లో ఉంది. ఓకే. దిస్ ఈస్ ద పాయింట్ దట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ అండ్ ఈ నేమ్‌ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండి. ఇక్కడ ఒక డేటా మనకి ఇంపార్టెంట్ డేటా మనకొస్తుంది. కర్ణాటకలో 188 గవర్నమెంట్ స్కూల్స్ హావ్ జీరో ఎన్‌రోల్‌మెంట్. ఓన్లీ 1 టీచర్ ఇన్ 6000 ఇన్‌స్టిట్యూట్స్. సో, ఇది మనం మెయిన్స్‌లో మాట్లాడడానికి ఇంపార్టెంట్ అండి. నిన్ననే మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఓ ఆర్టికల్ మాట్లాడుకున్నాం. ఆ ఆర్టికల్‌లో ఏముందండి? గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎన్‌రోల్‌మెంట్ తగ్గిపోతుంది. ప్రైవేట్ స్కూల్స్‌లో ఎన్‌రోల్‌మెంట్ పెరిగిపోతుంది. కానీ ప్రైవేట్ స్కూల్‌లో వచ్చేసి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అదే గవర్నమెంట్ స్కూల్స్‌లో వచ్చేసి ఫీజులు తక్కువగా ఉంటాయి. సో, గవర్నమెంట్ స్కూల్స్‌ని ప్రమోట్ చేయాలి. కానీ ఇక్కడ చూసారా 188 గవర్నమెంట్ స్కూల్స్ హావ్ జీరో ఎన్‌రోల్‌మెంట్. ఎందుకు? అక్కడ క్వాలిటీ సరిగ్గా లేదు. చూడండి ఓన్లీ 1 టీచర్ ఇన్ ద 6000 ఇన్‌స్టిట్యూషన్స్. ఓకే. చాలా చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవిక్కడ. సో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళడానికి ఇష్టపడరండి. ఓకే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మీరు ఈ దీపాతూన్ గురించి మీరు వినే ఉంటారు. బేసిక్‌గా ఏమైందండి? కార్తీక దీపం ఈవెంట్ ఉంటుంది గదా! సో, కార్తీక మాసమప్పుడు దీపాలు వెలిగిస్తారు. అయితే తమిళనాడులో ఒక కొండ మీద సో, ఆ కొండ ప్లేస్‌లో 2 థింగ్స్ ఉన్నాయన్నమాట. అది హిందూస్‌కి కూడా ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ నియర్ బై ఒక దర్గా ఉంది. అయితే కొంతమంది ఈ దర్గాలో కూడా మేము ఇంతకుముందు ప్రీవియస్‌లీ దీపం వెలిగిచ్చేవాళ్ళము అని చెప్తే కానీ అక్కడున్న ముస్లిం కమ్యూనిటీస్ దాన్ని ఎగనెస్ట్‌గా వెళ్లారన్నమాట. లేదు. ఇది మా బిలీఫ్ సిస్టమ్స్‌ని వైలేట్ చేస్తది అని. అయితే అక్కడున్న హైకోర్ట్‌లో ఒక జడ్జ్ మాత్రం దాన్ని లేదు ఇక్కడ కూడా దీపాన్ని ఎలిగించొచ్చు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. సో, దాని గురించి ఈ ఇష్యూ అన్నది కాంట్రోవర్సీ అయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పర్టిక్యులర్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో కమ్యూనల్ ఇష్యూస్‌ని రైజ్ చేశారని చెప్పి ఆయన్ని రిమూవ్ చేయాలి అని చెప్పి కూడా కొన సో, ఒక మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారు. ఒక మోషన్‌ని స్టార్ట్ చేశారు పార్లమెంట్‌లో. సో, దట్ ఈస్ ద రీజన్ ద ఇష్యూ హాస్ బికమ్ కాంట్రోవర్షియల్. ఓకే. సో, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హైకోర్ట్‌కి లేదండి ఇంతకుముందు ఈ దర్గా దగ్గర దీపం వెలిగించేవాళ్ళు గాదు. మిగతా ప్లేస్‌లో దీపం వెలిగించుకునేవాళ్ళు. సో, అలాంటిది ఏమి రిచువల్ ముందు నుంచి లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారన్నమాట. సో, ఆ ప్రొసీజర్స్ దే ఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై. ఇంతకుముందు కూడా ఈ దర్గా దగ్గర కూడా దీపాలుండేవా? అది ఎలా ఉండేది సినారియో? సో, దాని గురించి డిస్కషన్స్ వెళ్తున్నాయి. అయితే ఇక్కడ మనకు ఓవరాల్‌గా తెలుసుకోవాల్సిందేందంటే, బ్రదర్‌హుడ్, టాలరెన్స్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఎవరిది ఏది అనే దానికంటే కూడా ఫ్రెటర్నిటీ, బ్రదర్‌హుడ్ ఇవి మర్చిపోకూడదండి. సో, మనం ఎప్పుడు గూడా కలిసికట్టుగా ఉండాలి. సో, ఒక చిన్న దీపం వెలిగించడం గురించి ఇద్దరు కమ్యూనిటీస్ కొట్టుకొని బాధపడే అంత సినారియో దాకా వెళ్ళకూడదు. బ్రదర్స్‌లాగా ఉంటే సో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఒక ఇష్యూని అమికబుల్‌గా రిజాల్వ్ జేసుకోవచ్చు. ఓకే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్‌లోకి మనము ఎంటర్ అవుదామండి. సో, మీరిక్కడ చూస్తా ఉంటే ఎయిర్ పొల్యూషన్ గురించి మనం నిన్న ఒక ఆర్టికల్‌ని డిస్కస్ చేసుకున్నాము. రైట్? ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించే పార్లమెంట్‌లో అపోజిషన్ వాళ్ళు డిబేట్‌కి పిలుస్తున్నారు. అయితే గవర్నమెంట్ కూడా ఒక మాట చెప్పిందనమాట. ఓకే. దాని గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాము. సో, నిన్న నేను మీకు ఆర్టికల్ చూపిస్తే అందులో ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రాబ్లమాటిక్‌గా పెరిగింది అని చెప్పి వేరియస్ ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి. రైట్? సో, ఆ ఆర్టికల్స్ చెప్తా ఉంటున్నప్పుడు నిన్న మనం ఇది చూసామా పీఎం 2.5 గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండిసెస్ ఏం చెప్పేది అని చెప్పి. అయితే రీసెంట్‌లీ రాజ్యసభలో గవర్నమెంట్ ఏమన్నదంటే, "నో అఫీషియల్ గ్లోబల్ కంట్రీ వైస్ ఎయిర్ పొల్యూషన్ ర్యాంకింగ్ ఎగ్జిస్ట్స్. సో, మేము ఆ రిపోర్ట్స్‌ని బేసికల్లీ యాక్సెప్ట్ చేయము. డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ఆర్ అడ్వైజరీ నాట్ బైండింగ్ స్టాండర్డ్స్" అని చెప్పి చెప్తుందనమాట. సో, మా స్టాండర్డ్స్ మాకున్నాయి. అవి అడ్వైజరీ మాత్రమే. మేము ఆ రిపోర్ట్స్‌ని
ఫాలో చేయము అన్నట్టు గవర్నమెంట్ చెప్తుంది. అవేం ప్రాబ్లమాటిక్ కాదన్నట్టు సంథింగ్ మెసేజ్ వచ్చిందనమాట. సో, దాని గురించి క్రిటిసిజమ్స్ వస్తున్నాయి. ఓకే. సో, మనకి నిన్న మనం చూసుకుంటే ఐక్యూ ఎయిర్స్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ గురించి మనం నిన్న చూసాం. సో, ఇవి ప్రిలిమ్స్‌లో అడిగే పాసిబిలిటీ ఉందండి. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? స్విస్ ఎయిర్ క్వాలిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారండి. లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసి 2024లో రిలీజ్ చేశారు. ఇండియా ర్యాంక్డ్ ఫిఫ్త్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద 2024. ఓకే. అలాగే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ డేటాబేస్‌ని రిలీజ్ చేస్తారు. వీళ్ళు ర్యాంకింగ్ ఏం ప్రొవైడ్ చేయరు గానీ, ఇండియాలో PM 2.5 లెవెల్స్ ఎక్స్‌పోజర్ చాలా హైగా ఉంది అని చెప్పారనమాట. సో, దీన్నే పార్లమెంట్‌లో డిబేట్‌గా తీసుకుంటున్నారు. వేరియస్ కైండ్స్ ఆఫ్ డిస్కషన్స్ నడుస్తున్నాయండి. ఓకే అండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ అండి. సో, ఇప్పుడు ఎడిటోరియల్‌కి మూవ్ అవుదామండి. సో, ఎడిటోరియల్‌కి మూవ్ అవుతా ఉంటే, ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన డిస్కషన్ ఎఫ్‌టిఎస్ గురించి ఉందండి. సో, బేసికల్‌గా మీరు వేరియస్ కంట్రీస్‌తో ట్రేడ్ గురించి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ చేసుకుంటామనమాట మనం. సో, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ కంట్రీ, వై కంట్రీ వీళ్ళిద్దరూ ఒక అగ్రీమెంట్ చేసుకుంటే, సో, ఈ ఎక్స్ కంట్రీ వాళ్ళు వై కంట్రీ వాళ్ళకి గూడ్స్ ఎక్స్‌పోర్ట్ చేశారనుకోండి, ఈ వై కంట్రీ వాళ్ళు ఈ గూడ్స్ మీద టాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు. ఓకే. సో, అయితే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో ఏంటిదంటే, ఈ టాక్సెస్‌ని రెడ్యూస్ చేసుకుందాము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎక్స్ కంట్రీ వాళ్ళు ఈ ఫలానా గూడ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అలాగే ఈ వై కంట్రీ వాళ్ళు కూడా ఈ ఎక్స్ కంట్రీ వాళ్ళకి ఈ ఫలానా గూడ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఆర్ ఈ గూడ్‌ని అలో చేయొద్దు. ఈ ఎక్స్‌పోర్ట్ చేసే గూడ్స్ మీద టాక్స్‌ని రెడ్యూస్ చేద్దాం. ఇలా బ్రాడ్‌గా కొన్ని థింగ్స్ అనుకుంటారు. అనుకోవడం వల్ల ఏమవుతుందండి? ఎక్స్ కంట్రీ, వై కంట్రీ ఇద్దరూ బెనిఫిట్ అవుతారు. రైట్? ఇప్పుడు ఈ కంట్రీ దగ్గర బెస్ట్ ఉన్నవి ఈ కంట్రీ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఈ కంట్రీ దగ్గర బెస్ట్ ఉన్నవి ఈ కంట్రీ ఎక్స్‌పోర్ట్ చేస్తది. ఓవరాల్‌గా 2 కంట్రీస్ బెనిఫిట్ అవుతాయి. ఓవరాల్‌గా 2 ఎకానమీస్ బ్లూమ్ అవుతాయి. ఇద్దరు జాబ్స్ క్రియేషన్ చేసుకుంటారు. సో, దాని గురించి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకుంటామనమాట. ఫర్ సపోజ్ మీరిప్పుడు రీసెంట్‌లీ చూస్తే మెక్సికో వాళ్ళు ఎవరితో అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకోలేదో వాళ్ళందరి మీద ఆల్మోస్ట్ 25-50% ఆఫ్ ద అడిషనల్ టాక్సెస్ ఇంపోజ్ చేస్తుందనమాట. ఇంక్లూడింగ్ ఆన్ ఇండియా. నౌ ఇండియా ఈస్ గోయింగ్ టు సఫర్. సో, అలాగే ఈ కంటెక్స్‌లోనే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ గురించి మాట్లాడుతుందనమాట ఈ ఆర్టికల్. సో, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఇండియా 20 కంట్రీస్‌తో చేసుకుంది. అండ్ రీసెంట్‌లీ ఈ 20 కాకుండా యూకేతో కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ మనం చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్, కెనడా అండ్ సౌత్ ఆఫ్రికన్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ వీటితో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో, మనకి ప్రిలిమ్స్‌లో యాహ్, ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ రావచ్చు. మనము వీటితో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చూసామా? ఇది సౌత్ ఆఫ్రికా కాదండి. ఇది సదరన్ ఆఫ్రికా. ఓకే. సో, ప్రిలిమ్స్‌లో మనకేం ఆప్షన్స్ ఇస్తారంటే ఇండియా హాస్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి ఇది కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో, మనకి అవేర్‌నెస్ ఉండాల్సిందేందంటే యూరోపియన్ యూనియన్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అండ్ ద సదరన్ ఆఫ్రికా వాళ్ళతో మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ డిస్కస్ చేస్తున్నాము. ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. రైట్. సో, అయితే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి అసలు ఎందుకు డిస్కషన్ వస్తుందంటే, ఇప్పటికి మనం వేరియస్ కంట్రీస్‌తో లైక్ సే ఆసియాన్, జపాన్, సౌత్ కొరియా వీళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకున్నాము. కానీ ఇండియాకి ఇది బెనిఫిట్ కాలేదండి. ఇండియా వాళ్ళకి ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. మీరిక్కడ చూస్తా ఉంటే ఆసియాన్ వాళ్ళు మోర్ నంబర్ ఆఫ్ గూడ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేశారు. వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. కానీ ఇండియా సేమ్ నంబర్ ఆఫ్ గూడ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నేను డయాగ్రామ్‌లో ఏం చూపించాను? ఎక్స్ కంట్రీ, వై కంట్రీ ఇద్దరు బెనిఫిట్ కావాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కంట్రీ ఆసియాన్ అయితే ఆసియాన్ అనేది ఒక రీజనల్ గ్రూప్ అనమాట. ఈ ఆసియాన్ అనే బ్లాక్ బెనిఫిట్ అయ్యారు గానీ, ఈ ఇండియా అనే బ్లాక్ బెనిఫిట్ కాలేదు. ఎందుకంటే మనం టాక్సెస్‌ని రెడ్యూస్ చేశాము. వాళ్ళు టాక్సెస్‌ని రెడ్యూస్ చేశారు. కానీ మనం ఎక్స్‌పోర్ట్ చేయలేకపోతున్నాం. ఎక్స్‌పోర్ట్స్ అన్నవి బెనిఫిట్ కావట్లేదు. సో, వాళ్ళకి హై వాల్యూ ఐటెమ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి రాట్లా. ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక షర్ట్‌ని ఎక్స్‌పోర్ట్ చేశారు. ఇంకొకటి ఆర్ ఎల్స్ ఒక ఫ్రూట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేశారు. వెజిటబుల్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేశారు. అదే ఆ కంట్రీ వాళ్ళు వచ్చేసి మీకు ఏసీస్‌ని, రెఫ్రిజిరేటర్స్‌ని, కూలర్స్‌ని ఓకే. కూలర్స్ లేకపోతే ల్యాప్‌టాప్స్ ఇలాంటివి ఎక్స్‌పోర్ట్ చేశారు. ఇవన్నీ హై కాస్ట్‌లీ ఐటెమ్స్ అండి. సో, ఓవరాల్‌గా ఏమవుతుంది మీకు ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది. సో, మన ఎక్స్‌పోర్టర్స్‌ని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఈ ఎడిటోరియల్ అనేది మాట్లాడుతుందండి. సో, సపోర్ట్ ఫర్ ద ఎక్స్‌పోర్ట్స్ ఈస్ మస్ట్. ఎందుకంటే మనం ఇలా ట్రేడ్ డెఫిసిట్‌లో ఉండిపోకూడదు. ఇది మనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అన్నది క్రూషియల్ టేక్ అవే అండి ఈ ఆర్టికల్ గురించి. ఓకే. సో, ఈ ఆర్టికల్ అంతగా ఇంపార్టెంట్ ఏమీ లేదు. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఆర్టికల్ ఏంటంటే మీరు వినే ఉంటారు. ఒక టు కేరళలో సమ్ కైండ్ ఆఫ్
రేప్ ఇష్యూ గురించి ఇష్యూ న్యూస్ జరుగుతుంది. సో, దాంట్లో ఒక ఒక వుమెన్‌ని ఒక గ్యాంగ్ అందరూ కలిసి రేప్ చేయడం జరిగిందనమాట. అయితే దాన్ని ప్రొవోక్ చేసింది యాక్టర్ 'దిలీప్' అని అంటారనమాట. అయితే సో, ఇప్పుడు ఆ లేడీ ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళందరి మీద కేసేయడం వల్ల సో, వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఇంక్లూడింగ్ ద యాక్టర్ 'దిలీప్.' కానీ ఫైనల్లీ కోర్ట్‌లో 'దిలీప్' మీద కేసెస్ అనేవి ప్రూవ్ కాల. మిగతా వాళ్ళందరూ కన్విక్ట్ అయ్యారు. వాళ్ళ మీద శిక్ష పడింది గానీ, 'దిలీప్' అనే వ్యక్తి మాత్రం బయటకొచ్చేశారు. సో, దీని గురించే కోర్ట్ అన్నది సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పి క్రిటిసిజమ్స్ వస్తుంటే సో, ఇది మీరు కోర్ట్‌ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కిందకొస్తుందని చెప్పి కోర్ట్ వాళ్ళని హెచ్చరిస్తుందనమాట. సో, ఇది మనం ఒకటి తెలుసుకోవాల్సిన పాయింట్. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇట్ ఈస్ ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. కానీ సమ్‌టైమ్స్ ఇది వాలిడ్ క్రిటిసిజమ్‌ని కూడా ఆపేస్తుంది. లైక్ ఇన్ దిస్ కేస్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సిన కమిటీ ఏంటిదంటే హేమ కమిటీ అండి. ఎప్పుడైతే ఈ ఇష్యూ న్యూస్‌లోకొచ్చిందో వీళ్ళందరూ సినిమా ఆర్టిస్టులనమాట. అయితే కేరళలో సినిమా ఇండస్ట్రీ మోర్ మేల్ బయాస్డ్ ఉంది. వుమెన్‌కి హరాస్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఒక క దీని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక కమిటీని వేశారు. సో, ఆ కమిటీ పేరే హేమ కమిటీ. హేమ కమిటీ వాళ్ళు యెస్ వుమెన్‌కి డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని చెప్పి చెప్పారనమాట. సో, అందులో ఫిమేల్ అసోసియేషన్స్‌లో ఒక వుమెన్ గ్రూప్‌ని కూడా క్రియేట్ చేశారు. వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని చెప్పి ఒక గ్రూప్‌ని క్రియేట్ చేశారు. సో, ఈ 2 చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ అండి. మీరు వుమెన్ రిలేటెడ్ ఇష్యూస్, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ వస్తే ఈ 2 కాంపోనెంట్స్‌ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. హేమ కమిటీ ఒకటి, వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్. ఇది ఒక కేస్ స్టడీ లాగా చూపించి సో, ఒక స్ట్రాంగ్ మెజర్‌ని అడ్రెస్ చేయాలి అని చెప్పి యూ కెన్ షో ఇట్ అండి. ఓకే. దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒక ఎడిటోరియల్ ఏం మాట్లాడుతుందంటే, మనం జీడీపీ గ్రోత్ రేట్ గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ, ఐఎంఎఫ్ వాళ్ళు మన జీడీపీ డేటాని సి గ్రేడ్‌గా ప్రకటించారు. అంటే ఏదైతే డేటా మన ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో, దాని క్వాలిటీ సి గ్రేడ్. అది కరెక్ట్‌గా లేదు. అంత క్వాలిటీ డేటా కాదు. సో, మీరు గ్రోత్ రేట్ పెరిగినా అంత సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి ఎడిటోరియల్ చెప్తుంది. అయితే సి గ్రేడ్‌గా ఎందుకు చెప్తుందండి? సో, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. సో, ఆ రీజన్స్ ఏంటిదో ఒకసారి మనము చూద్దాము. సో, బేసిక్‌గా మనము డేటా ఏదైతే మనం తయారు చేస్తామో, ఆ డేటాలో సో, మనము కరెంట్‌లీ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్గనైజ్ సెక్టార్ గురించి మాత్రమే వస్తదనమాట. అంటే ఎవరైతే కంపెనీస్ రిజిస్టర్ అవుతాయో గవర్నమెంట్‌తో, దాన్ని మనం ఆర్గనైజ్ సెక్టార్ అంటాం. సో, మీరు కంట్రీస్ యొక్క నేషనల్ ఇన్‌కమ్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తామండి బేసిక్‌గా కంట్రీ నేషనల్ ఇన్‌కమ్ తయారు చేసేటప్పుడు అందులో ఉండే అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాల్యూస్, ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క వాల్యూస్, సర్వీస్ సెక్టార్ నుంచి జనరేట్ అయిన వాల్యూస్ వీటన్నిటిని యాడ్ చేసి కంట్రీ యొక్క నేషనల్ ఇన్‌కమ్‌ని యాడ్ చేస్తాం. కానీ ఇవన్నీ గవర్నమెంట్‌తో రిజిస్టర్ అయితే దాన్ని మనం ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. అయితే అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి డేటా ఏం చేస్తాము? మనం బేసికల్లీ ఎక్స్‌ట్రాపోలేట్ చేస్తాం. అంటే అందాజా ఇంత ఉండొచ్చు అని. సో, మన దగ్గర కేవలం ఆర్గనైజ్డ్ సెక్టార్ డేటా మాత్రమే ఉంది. అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్ డేటా లేదు. సో, కాబట్టి ఆ డేటాలో కొన్ని డెఫిసిట్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, అండ్ మనము బేస్ ఇయర్ కూడా జీడీపీకి యూజ్ చేసేది 2011 అండ్ 12ది. సో, ఇది కూడా ఒక ఔట్‌డేటెడ్ వన్ అని చెప్పి చెప్తున్నారు. అయితే మీరిక్కడ తెలుసుకోవాల్సిందేందంటే, రీసెంట్‌లీ ఇండియన్ గవర్నమెంట్ తన జీడీపీ ప్రొసీజర్‌ని రీ రి ఒక న్యూగా స్టార్ట్ చేయబోతుందనమాట. నెక్స్ట్ ఇయర్ వి ఆర్ కమింగ్ అప్ విత్ ఎ టోటల్లీ న్యూ ప్రొసీజర్ విత్ ఎ న్యూ బేస్ ఇయర్. ఓకే. సో, మనం న్యూ డ డ ఒక న్యూ ప్రొసీజర్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఫర్దర్‌గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ ద సో, ఇవండి ఈరోజు ఎడిటోరియల్‌లో ఇంపార్టెంట్ థింగ్స్. మిగతా ఆర్టికల్స్ అవి అంత ఇంపార్టెంట్ కాదు. సో, ఏవైతే న్యూస్‌కి మనకి ఇంపార్టెంటో దోస్ థింగ్స్ ఐ హావ్ డిస్కస్డ్. ఇంకొకటి మీరిక్కడ చూస్తే ఇందాక నేను చెప్పాను కదా! యూఎస్‌తో మనం ట్రేడ్ డీల్, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. సో, దాని గురించి కూడా న్యూస్ ఆర్టికల్ ఉంది. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి ఎకనామీ సెక్షన్‌లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒజెంపిక్ ఇది వెయిట్ లాస్‌కి ఇంపార్టెంట్ డ్రగ్‌గా యూజ్ చేస్తున్నారు. సో, దీని గురించి కాంట్రోవర్సీస్ కూడా ఉన్నాయి. బేసిక్‌గా ఇది టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకి యూజ్ చేస్తారనమాట. అయితే ఇది నార్మల్‌గా ఉన్న పీపుల్ కూడా దీన్ని వెయిట్ లాస్ కోసం అని చెప్పి యూజ్ చేస్తున్నారు. సో, ఫారిన్ కంట్రీస్‌లో చాలామంది దీన్ని యూజ్ చేసి వెయిట్ అన్నది లూజ్ అయ్యారు. నౌ కరెంట్‌లీ ఇది ఇండియాలో కూడా ఎంటర్ అయింది. సో, ఇట్ హాస్ బోత్ ప్లస్ అండ్ మైనస్. సో, ప్రిలిమ్స్‌కి మీకు ఒజెంపిక్ అంటే ఏంటిదో తెలిసుండాలండి. ఓకే. సో, ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి టెక్నికల్ మిషన్ లైక్లీ టు బి ఎక్స్‌టెండెడ్. సో, ఈ టెక్స్‌టైల్ మిషన్ అంటే ఏంటిదని చెప్పి మిమ్మల్ని ప్రిలిమ్స్‌లో క్వెషన్ అడగొచ్చండి. సో, బేసిక్‌గా ఇది 2020లో ఇంట్రొడ్యూస్ చేశారు ఫర్ మార్చ్ 2026 వరకు. ఇప్పుడు దీన్ని 2 ఇయర్స్ వరకు ఎక్స్‌టెండ్ చేస్తున్నారు. సో, ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్‌టైల్స్. ఇట్ హాస్ 4 కాంపోనెంట్స్ చూడండి. రీసెర్చ్, ఇన్నోవేషన్స్, డెవలప్‌మెంట్,
మార్కెట్ డెవలప్మెంట్, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్. బేసికల్లీ టెక్స్‌టైల్స్ అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా బట్టల్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. మంచి బ్రాండెడ్‌గా, మంచి రీసెర్చ్‌తో ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్‌ని మీరు రిలీజ్ చేస్తే మీ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ కెపాసిటీ అన్నది పెరుగుతది. సో, దాని గురించే ఈ స్కీమ్ అన్నది తీసుకొచ్చారండి. సో, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే. ఇంకో ఆర్టికల్ బిజినెస్ లైన్‌లో ఏమొచ్చిందంటే బ్యాంక్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ ఔట్‌పేసింగ్ డిపాజిట్ గ్రోత్. సో, ఎప్పుడు కూడా మనకి బ్యాంక్ క్రెడిట్ అన్నది బాగా గ్రో అయితే మనకది చాలా మంచిదనమాట. సో, ఓవరాల్‌గా మనకి బ్యాంక్ క్రెడిట్ అన్నది ఇయర్ ఆన్ ఇయర్ బాగా గ్రో అవుతుంది. దిస్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ ద ఎకానమీ అండి. ఓకే. సో, ఇవండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. ఐ హోప్ యూ హావ్ లైక్డ్ ద డిస్కషన్. డూ ఫాలో అవర్ డైలీ ఇనిషియేటివ్. థాంక్ యూ. బై బై.